ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ముళ్ళు మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ప్రతిరోజు బాగున్నారా, మీరంతా ఎలా ఉన్నారని నేను మాత్రమే మిమ్మల్ని అడగడం లేదు. దేవుడు ప్రతిరోజు తన వాక్కు ద్వారా మనల్ని పలకరిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎవ్వరు మాట్లాడినా వారి మాటలు మనల్ని హర్ట్ చేస్తాయి, మనల్ని బాధిస్తాయి. అందుకే దేవుడు మన హృదయంలో ఉన్న ప్రతి బాధలను విడిపించడానికి, నేనున్నాను, ఎంత మాత్రం కలవరపడొద్దని మనకు తెలియజేయడానికి, మనల్ని తెప్పరిలా చేయడానికి, మన పరిస్థితి నుండి మనల్ని లేవనెత్తడానికి దేవుడు ఉదయాన్నే మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్న భయపడకండి. మనకేసే ఉన్నాడు. ఆయనపై మీ భారాన్నంతా వేయండి, తప్పక ఆయన మోస్తాడు. తేలికైన జీవితాన్ని, తేలికైన దినాలను మీకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ప్రతిరోజు నేను చెప్తున్న విధంగా మీలో ఇంకెవరికైనా సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుండి మీరు లేవనెత్తబడాలని, ఎక్కడ పడిపోయారో అక్కడి నుండి దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్ళాలని ప్రార్థిస్తున్నాం. మీరు కూడా పట్టుదల కలిగి ప్రార్థించండి. ప్రార్థన నీ చరిత్రను, నీ పరిస్థితులను మార్చబోతుంది. ఈ వాక్యం వింటుని మీరు కూడా కామెంట్స్ అన్ని చదవండి. మన సహోదరి సహోదరులందరి కొరకు మనం భారం కలిగి ప్రార్థించేద్దాం. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొక్క శక్తిని పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ జీవితంలో ఉన్న చీకటి పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చీకటిలో ఉన్నావు, చీకటి దినాలను నువ్వు గడుపుతున్నావు. ఎందుకంటే నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ బిడ్డల పరిస్థితులను బట్టి, తరాలుగా వస్తున్న శాపకరమైన పరిస్థితులను బట్టి, వ్యసనాలను బట్టి, దేవునికి దూరంగా జీవిస్తున్న నీ బిడ్డల జీవితాలను చూచి నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న భయంకరమైన చీకటి శక్తుల ప్రభావము, వ్యసనాల ప్రభావము, పాపపు చీకటిని బట్టి నువ్వు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నావు. అయితే ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్న విషయం ఏంటిదో తెలుసా? ఎంత మాత్రము కృంగిపోవద్దు. లే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది, నీ కుటుంబంపై ఉదయిస్తుంది, నీ బిడ్డలపై ఉదయిస్తుంది. నీ చీకటి పరిస్థితులన్నిటిపై నా వెలుగు ఉదయించబోతుంది. ఇది మొదలుకొని నీవు నీ కుటుంబము వెలుగుతో నింపబడబోతున్నారు. వెలుగు మిమ్మల్ని నడిపించబోతుంది. సృష్టికర్త యొక్క వెలుగు నీకు మార్గం చూపించబోతుంది, నీ ముందు నడుస్తుంది. కాబట్టి ఇక చీకటి నిన్ను రాజ్యం వెళ్ళదు, చీకటి నీ కుటుంబంలో ఉండదు, చీకటిలో నీవు నడవలసిన అవసరం లేదు. వెలుగులో నడవబోతున్నావు. కాబట్టి ధైర్యం తెచ్చుకుని లేచి నిలువబడని దేవుడు నీతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. చీకటిని తొలగిస్తూ సూర్యుడు ఉదయించగానే నూతన దినం ఏ విధంగా ప్రారంభమవుతుందో అదేవిధంగా ఈరోజు నీకొక క్రొత్త ప్రారంభం. చీకటిగా ఉన్న నీ కుటుంబంలో, నీ హృదయంలో నీతి సూర్యుడు ఉదయిస్తే నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. నీవింతవరకు ఏదైతే కలిగి ఉన్నావో, ఏ ఆందోళన, ఏ భయమో, ఏ చింతనవు కలిగి ఉన్నావో అవన్నీ కూడా తొలగిపోతాయి. నూతన సృష్టి నీ జీవితంలో చూస్తావు. ఇంతవరకు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న అనుమానము, అపనమ్మిక, అవిశ్వాసము, ఆందోళన, భయము, చింత, నీ మనసులో ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఆయన వెలుగు నీలోకి వచ్చినప్పుడు. సాధు సుందర్ సింగ్ అనే గొప్ప భక్తుడు, మనం అనేకసార్లు ఆయన గురించి వింటూ ఉన్నాం కదా. ఆయన జీవితంలో కూడా హృదయ నిండా ఆందోళన, హృదయ నిండా అనుమానము, డౌట్తో ఉన్నాడు. ఈ సృష్టి అంతటిని సృష్టించిన వారు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నాడు. అనేక డౌట్స్ అతని హృదయంలో ఉన్నాయి. హృదయ నిండా భయంకరమైన కలవరంతో ఉన్నాడు. ఈ సృష్టి అంతటినీ సృష్టించిన సృష్టికర్త ఎవరు నాకు తెలిసేంత వరకు నిద్రపోలేను
అని అనేకమైన నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉంటే ఒక్కరోజున అనుకున్నాడు, నేను ఈ బాధ భరించలేను, ఈ రాత్రి కనుక దేవుడు నాకు కనిపించకపోతే నేను మరణిస్తాను, నేను ఇక బ్రతకలేనని ఒక రూమ్లోకి వెళ్ళిపోయాడు. వేదనకరమైన గుండెతో చెప్తున్నాడు, దేవునికి ఛాలెంజ్ చేస్తున్నాడు, నిజమైన దేవుడా, నీవెవరో కనపడకపోతే నేను ఇక బ్రతకలేను, నేను తప్పక మరణిస్తానని రూమ్లో కూర్చుని అరుస్తూ ఉన్నాడు. నిజమైన దేవుడా, నాకు కనిపించు, నీవెవరో నాకు తెలియచేసుకో, ఎక్కడుంటావు నువ్వు, నీ రూపం ఎలా ఉంటుంది, నీ స్వభావం ఎలా ఉంటుంది, నాకు కనిపించని ఏడుస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. అయితే తెల్లవారుజామున చీకటిగా ఉన్న గదిలోనికి ఒక గొప్ప వెలుగొచ్చింది. చూడలేనంత గొప్ప వెలుగులో సిలువలో వేలాడుతున్న యేసుప్రభు వారు కనిపించారు. అప్పుడు సాధు సుందర్ సింగ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఏంటి, నిజమైన దేవుడు ఎవరో నాకు కనిపించమంటే ఈయన కనిపిస్తున్నాడు ఏంటి, నాకు ఆయన ఏంటి ఇష్టం ఉండదు, నేను యాక్సెప్ట్ చేయలేను దేవునిగా, నేను అనేకసార్లు బైబిల్ కాల్చివేశాను కదా, ఈయన నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను దేవునిగా అని అనుకుంటూ ఉన్నాడు. అయితే ఆ వెలుగును చూడగానే అతని హృదయంలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. అతని హృదయంలో ఉన్న భయం అంతా తొలగిపోయింది, వేదనంతా తొలగిపోయింది, అతని హృదయంలో ఉన్న చీకటి తొలగిపోయింది. నేను నిజమైన దేవుని కనుగొన్నాను, సృష్టికర్తని కనుగొన్నాననే గొప్ప సంతోషంతో లేచాడు. అయితే ప్రభువు నమ్ముకున్నందుకు అతని తండ్రి కుటుంబీకులందరూ కూడా వెలివేశారు. ఒకరోజు తండ్రి పిలిచి అడుగుతున్నాడు, నీవు గనుక ప్రభువుని విడిచిపెట్టకపోతే నా ఆస్తి ఏది కూడా నీకు ఇవ్వలేను, నా ఆస్తి ఏది కూడా నీకు రాదని చెప్తూ ఉంటే సాధు సుందర్ సింగ్ తండ్రితో అంటున్నాడు, నీ ఆస్తే కాదయ్యా, ఈ లోకంలో ఉన్న ధనధాన్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఆస్తి అంతా కూడా తీసుకొచ్చి ఒకవైపుని పెట్టి నా ప్రభువును ఒకవైపు పెడితే నేను కోరుకునేది నా ప్రభువునే అన్నాడు. ఎందుకంటే సాధు సుందర్ సింగ్ కనుగొన్నాడు గొప్ప వెలుగును. ఇక ఆ వెలుగును కాదని వెళ్ళగలిగే శక్తి సాధు సుందర్ సింగ్ లేదు. ఎంతో కాలంగా మదన పడిపోతున్నాడు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఆయన అంతవరకు పూజించిన ఆరాధించిన వారు ఎవ్వరూ కూడా ఆయనకు కనబడలేదు. ఆ నెమ్మది ఎక్కడా కూడా దొరకలేదు. కానీ ఆ గొప్ప వెలుగు ఆయనను తాకగానే, ప్రభు ఆయనను దర్శించగానే అంతవరకు ఉన్న ప్రతి చీకటి వెళ్ళిపోయి గొప్ప విడుదల పొందుకున్నాడు, నెమ్మది పొందుకున్నాడు, శాంతి పొందుకున్నాడు. ఇక ఎంతమంది ఏమన్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఏది లేకపోయినా అందరూ వెలివేసిన ప్రభు కోసం నిలబడిపోయాడు దేవుని బిడ్డలారా. అందుకే ఇప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోయాడు. ఎందుకంటే దేవుని వెలుగు సాధు సుందర్ సింగ్ యొక్క చరిత్రను మార్చివేసింది కాబట్టి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ చరిత్ర అంతా చీకటిగా ఉందా? మీ జీవితంలో, మీ కుటుంబంలో చీకటి రాజ్యం వెళుతూ ఉందా? నీ బిడ్డలు చీకటిలో ప్రయాణిస్తూ ఉన్నారా? నీ భర్త చీకటిలో ఉన్నాడా? నీ భార్య చీకటిలో ఉందా? అయినప్పటికీ భయపడొద్దు. ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నీకు వెలుగు వచ్చేనది, లెమ్ము, తేజరిల్లుము. నీవే చీకటిలో కూర్చున్నావు, ఎంతవరకు లేచి నిలువబడు, నేను నిన్ను నడిపిస్తాను, నీ చేయి పట్టుకుని నేను ముందుకు తీసుకువెళ్తాను, నా వెలుగులో నిన్ను నడిపిస్తానని. కాబట్టి ఈరోజు నీవే స్థితిలో ఉన్నా, ఏ చీకటిలో ఉన్నా దేవుని వెలుగు కొరకు ప్రార్థించు. గొప్ప వెలుగుతో నిన్ను నింపబోతున్నాడైనా. తండ్రి, నీ వెలుగు నాకు కావాలయ్యా, ఈ చీకటి బ్రతుకు నాకు వద్దు తండ్రి, పాపపు బ్రతుకు నాకు వద్దయ్యా, నీ వెలుగుతో నన్ను నింపండి అయ్యా అని మనందరం దేవుని సన్నిధిలో మోకరిందాం, ఆయనను వేడుకుందాం. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, సృష్టికర్త నీకు వందనాలు, వెలుగైన దేవానికి వందనాలు. ఇదిగో ఈరోజు తండ్రి, చీకటిలో ఉన్న వారికి నా వెలుగునిస్తానని వాగ్దానం చేశారు. ఎంతమంది చీకటిలో దుఃఖంతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, రోగంతో ఉన్నారు, పాపపు చీకటిలో ఉన్నారు, వ్యసనాలతో ఉన్నారు. తరతరాలుగా ఏ కర్స వారిని వెంబడిస్తున్నా, తరాలుగా వస్తున్న ప్రతి శాపము యేసునామములో కొట్టివేయబడుగాక. తరతరాలుగా వస్తున్న వ్యసనాలన్నీ యేసునామములో కొట్టివేయబడుగాక. తరతరాలుగా వారిని వెంబడిస్తున్న పాపపు చీకటి తొలగిపోవునుగాక యేసునామములో. తండ్రి, గొప్ప వెలుగుతో ఆనాడు సాధు సుందర్ సింగ్ ఏ విధంగా నింపారో అదే వెలుగుతో నా ఆత్మీయ కుటుంబం అంతా నింపబడుదురుగాక. ఎంతమంది యవ్వన బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి యవ్వన బిడ్డను మీరు దర్శించండి, ప్రతి యవ్వన కుమార్తెను దర్శించండి, పెద్దవారిని దర్శించండి, స్త్రీలను దర్శించండి, పురుషులను దర్శించండి, చిన్న బిడ్డలను దర్శించండి, అనారోగ్యంతో ఉన్నవారిని దర్శించండి, వేదనలో ఉన్నవారిని దర్శించండి, ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని దర్శించండి, అప్పులతో ఉన్నవారిని దర్శించండి, ల్యాండ్ సమస్యలతో ఉన్నవారిని దర్శించండి, కోర్టు కేసెస్లో నలిగిపోతున్న వారిని దర్శించండి,
చదువులో నేను వెనుకబడిపోతున్నాను, నాకు జ్ఞానం లేదని జ్ఞానహీనతతో ఉన్న వారిని దర్శించండి. గొప్ప రివల్యూషన్ వారికి దయచేయండి అయ్యా. గొప్ప వెలుగుతో నింపండి. ఈ లోకమే శాశ్వతమైన చూపిస్తూ ఎంతమంది ఆత్మీయ నేత్రాలను చీకటి శక్తులు మూసి ఉంచాయో ప్రతి ఆత్మీయ నేత్రము తెరవబడుగాక. ఈ లోకము తుచ్చమైనది, అశాశ్వతమైనది. నిజమైన రాజ్యము నా కొరకుంది. అనీతి రాజ్యములో ఆ గొప్ప వెలుగులోనికి నేను కూడా వెళ్ళాలి అని ఒక గొప్ప సత్యంలోనికి వారు రావడానికి ప్రతి ఒక్కరిని ఇప్పుడు దర్శించండి అయ్యా. చీకటి శక్తులన్నీ తొలగిపోనుగా యేసు నామములో. వారిని బంధించి ఉంచిన చీకటి ఏదైనా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్య విషయంలో, ఇక అన్ని విషయాల్లో కూడా గొప్ప వెలుగుతో నింపబడుదురుగా యేసు నామములో. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు ఎన్నో సమస్యల్లో ఉండి వారి సమస్యల కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని కూడా నేను చేతులకు అప్పగిస్తున్నాను. మీరు సరి చేయండి, బాగు చేయండి, జీవితాలను మార్చండి. వారి యొక్క ఆటంకములన్నీ తొలగించండి. వారి జీవితంలో ఏది అవసరం లేదో అవసరం లేదంతా కొట్టివేసి వారికి అవసరమైనవన్నీ మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడే ఉండండి. చీకటిలో వారు వెళ్ళడానికి వీల్లేదయ్యా. గొప్ప వెలుగులో నడిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ చీకటి కార్యముల నుండి నేను తప్పించుకోలేని ఈ బంధకాల నుండి నేను ఇక విడిపించబడలేనని అనుకుంటున్నా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ చీకటినంతా పారద్రోలి గొప్ప వెలుగుతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. రిసీవ్ చేసుకో దేవుని వాగ్దానాన్ని. వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా లైక్ చేయండి. మీకు అనుకూలమైతే వాక్యాన్ని షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.